ప్రజలు మళ్ళీ మోసపోవద్దు, మమ్మల్ని ఓడించి తప్పు చేశారు. ఈ మాట అన్నాడో లేదో కానీ వీడు అన్నట్టు రాసుకొచ్చింది వీడు వెలుగు పేపరు. ఒకవేళ కేటీఆర్ ఇట్లా మమ్మల్ని ఓడించి తప్పు చేసిందంటే ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాను నేను. ఎందుకంటే మీ కొన్ని తప్పులు ఉన్నాయి, మీరు ప్రజలకు దూరంగా పోయిన్లు, మీరు కార్యకర్తలకు దూరంగా పోయిన్లు, మీ నాయకులకు దూరంగా జరిగిన్లు. కాబట్టే కొంత ప్రజలు మీ మీద అసహనంతో 1% ప్రజలు మీకు దూరం జరగడం వల్ల అధికారం కోల్పోయారు. కానీ కాంగ్రెస్కు ఓట్లేసి మాత్రం తెలంగాణ ప్రజలు మోసపోయినారు. అది ఆల్రెడీ ఇప్పుడు అనుభవిస్తున్నారు, ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారు దాన్ని స్వయంగా. కాబట్టి మీరు ప్రతిసారి కేటీఆర్ గారు ఒకవేళ ఈ మాట కనుక మీరు అంటే కేటీఆర్ గారు ఆ మాటను వెనక్కి తీసుకోండి. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు, కొన్నిసార్లు తెలియక మోసపోతారు. ఈసారి తెలియక మోసపోయిన్లు. ఎందుకంటే మీరు ప్రజలకు మీ నాయకులకు దూరం జరిగింది కాబట్టి వాళ్ళు దగ్గరగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అటు టర్న్ తీసుకున్నారు. తీసుకొని బొందల పడ్డట్టయింది వాళ్ళు. మొన్న రాష్ట్రంలో మేము గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుంటివి, ఇదైతే నిజమే. ఒకవేళ మొన్న మనం గనక బీఆర్ఎస్ పార్టీకి 3వసారి గనక అధికారం ఇస్తే ఇటు మహారాష్ట్రం పాకటోళ్ళము, అటు తర్వాత ఒరిస్సాకు పాకటోళ్ళము, అటు తర్వాత మెల్లమెల్లగా దేశమంతా విస్తరించి దేశంలో మొట్టమొదటిసారిగా ఒక దక్షిణాది నుండి ప్రధానమంత్రి అయ్యే ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే చూసేటోళ్ళం. ఆ కళను మాత్రం మనమే నాశనం చేసుకున్నాం. ఇది నిజం. భారతదేశాన్ని పాలించేటోడు ఒక సామాజిక వర్గమోడే 78 సంవత్సరాలుగా. అది బాగా గమనించాలి. మనం అందరం హిందుత్వం అనగానే చెట్లు చింపుకుంటాం ఇట్లా, కానీ ఉత్తరాదిలోనే మనల్ని పాలిస్తాను 78 సంవత్సరాలుగా. అది కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఒక సామాజిక వర్గమోడే, బీజేపీ పార్టీ నుండి కూడా ఒక సామాజిక వర్గమోడే. వీడొక 30 సంవత్సరాలు పాలించిండు బీజేపీ, వాడొక 45-50 సంవత్సరాలు వాడు పాలించిండు. ఇద్దరు కలిసి ఒక సామాజిక వర్గం వల్లే పాలిస్తాను. అది బాగా గుర్తుపెట్టు. ప్రజలను మోసం చేయాలని రేవంత్ ప్రయత్నిస్తున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వారిది తప్పు, రెండోసారి మోసపోతే అది మోసపోయిన వాళ్ళదే తప్పు. హరీష్ రావు సవాల్ను రేవంత్ స్వీకరిస్తే నేను రాజీనామాకు రెడీ. బీజేపీకి 230 సీట్లే, మాకు 12 సీట్లు వస్తాయి. ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తాడు. కాళేశ్వరంపై ఎంక్వైరీకి కేసీఆర్ ను పిలిస్తే తప్పు లేదని వ్యాఖ్య. ఎంక్వైరీకి పిలిస్తే తప్పే ఉన్నది, అలా తప్పు లేదు, దానికి భయపడరు వాళ్ళు. హరీష్ రావే నడి అసెంబ్లీలో నిలబడి ఏం పీక్కుంటారో పీక్కోర్రి, మా మీద కేసులు పెడతారా, మమ్మల్ని జైలు ఎత్తారా, మమ్మల్ని విచారిస్తారా, ఎక్కడ తప్పుంటే అక్కడ విచారణ చేసుకోర్రి అన్నాడు. ఇప్పుడు కేటీఆర్ కూడా గాదే అంటాడు. కాబట్టి ఇక బీజేపీకి దాదాపుగా నూకలు చెల్లినట్టే కనబడుతున్నాయి. నార్త్ సైడ్ మొత్తం మతానికి సంబంధించి వాళ్ళ బుర్రలో బలు వెలిగింది. అమ్మ ఇన్ని రోజులు మనం మత పిచ్చిలో ఉండి మనం ఆగం చేసుకున్నాం దేశాన్ని, కాబట్టి ఇక బీజేపీకి మనం ఓట్లేయద్దు అని వాళ్ళ జ్ఞానోదయం అయింది. ఇక దక్షిణానికి మెల్లగా మత చిచ్చుని పెట్టుకొని వస్తాను. ఒక్కొక్కరిని బీజేపీ ఎవడు కనబడ్డా తన్ని తరిమేసేరు. మనకు మత చిచ్చు వద్దు, మనం భిన్నత్వంలో ఏకత్వం, అందరం సమానమే. ఏ మతం గొప్ప కాదు, ఏ కులం గొప్ప కాదు, అందరం సమానం అనే భావంతో బతకాలి మనం. ఇక బీఆర్ఎస్ కి 12 సీట్లు వస్తాయి అంటాను. ఇది కనుక వచ్చిందంటే, ఈ 12 సీట్లు కనుక వచ్చిందంటే ఈయన సీటు ఊడిపోతుంది. 100% జరుగుతుంది చూడుర్రి. ఈ 12 సీట్లు కనుక వస్తే ఈయన సీటు ఓడిపోతుంది. ఈ 12 సీట్లు ఎట్లా ఊడిపోతుంది అంటే, ఇప్పుడు 230 సీట్లే వచ్చినాయి అనుకుందాం బీజేపీకి. ఈ 12 సీట్లు ఒకవేళ కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే ఇగో ఈ 12 సీట్లు ఇటు బీజేపీ కన్నా అవసరం పడతాయి, లేకపోతే ఈ 12 సీట్లు అటు కాంగ్రెస్ కన్నా అవసరం పడతాయి. అప్పుడు ఒకవేళ కాంగ్రెస్ కి అవసరం పడ్డది అనుకో, గప్చుప్పును ఉండాలిగా రేవంత్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ మీద ఫైటింగ్ చేయకుండా 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి మూలన పడేసినట్టు అవుతుంది. ఒకవేళ ఇదే 12 సీట్లు కనుక బీజేపీకి అవసరం వచ్చినాయి అనుకో, ఇక కాంగ్రెస్ లో ఉన్న ఈ ఎమ్మెల్యేలంతా జంపు చూడు జిల్లాని బీఆర్ఎస్ కు జంప్ అయింది అనుకో, మనోని సీటు గయా. కాబట్టి ఈ 12 సీట్లు ఇచ్చి ప్రజలు పుణ్యం కట్టుకోర్రి, తెలంగాణ మళ్ళా తెలవడుతుంది. 5 నెలల్లో ఉండదు, ఇక కొంచెం తెలవడుతుంది. రైతు బంధు వస్తుంది, దళిత బంధు వస్తుంది, అన్ని వస్తాయి. ఇక ఆ పని చేయరు.